ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కోర్టు అడ్డంకులు ఎదురైతే తప్ప ఎన్నికలు ఆగవు అనే సంకేతాలతో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నాయకులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించి స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో జన సైనికులు, వీర మహిళలు ఎదురొడ్డి పోరాడారని, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని పవన్ పిలుపునిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కేవలం 21 శాసనసభ స్థానాలకే పరిమితం కావడం అనేది వైఎస్ఆర్సీపీని గద్దె దించేందుకు అప్పట్లో వేసిన ప్రత్యేక వ్యూహమని పవన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 21 సీట్ల ఫార్ములా వర్తించదని, ప్రాంతాల వారి రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా జనసేన అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుందని తేల్చెప్పారు. రీసెంట్గా మంత్రి నారా లోకేష్ స్థానిక ఎన్నికల్లో జనసేనకు 15% సీట్లు కేటాయిస్తామని చేసిన ప్రకటనపై జనసేన శ్రేణులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్రంగా మండిపడ్డారు. ఆ ప్రతిపాదనను తమ అధినేత అంగీకరించరని క్షేత్రస్థాయి నాయకులు చెబుతున్నారు. గతంలో నాదెండ్ల మనోహర్ వంటి నాయకులు స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినప్పుడు టీడీపీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పవనే స్వయంగా ప్రకటన చేయడంతో క్షేత్రస్థాయి నాయకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. జనసేన కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పార్టీ ఆత్మగౌరవం నిలబడాలంటే స్థానిక ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40% సీట్లలో పోటీ చేయాలి. 15% లాంటి తక్కువ సీట్లకు అంగీకరిస్తే అది తమను తాము ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నందున క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది సువర్ణావకాశం. ఒకవేళ మళ్లీ టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెడితే ఇక జనసేన దేనికి సమర్థం అనే ప్రశ్న ఎదురై పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో చర్చలు జరిగితే పవన్ మళ్లీ తగ్గేవారేమో అన్న సందేహం కూడా వారిలో ఉంది. మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని, పవన్ కళ్యాణ్ మాటల్లో స్థిరత్వం ఉండదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. సీట్ల పంపిణీ చర్చల్లో కనీసం 40% డిమాండ్ చేసి 30% దగ్గరైన టీడీపీని ఒప్పించాలని నాయకులు కోరుతున్నారు. ఒకవేళ పవన్ 20% లేదా 25%కి ఒప్పుకుంటే రాజకీయంగా జనసేన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సమావేశంలో పవన్ చెప్పిన ఆత్మగౌరవం మాటలు ఎంతవరకు ఆచరణలోకి వస్తాయో, ఆయన ఏ మేర సీట్లు సాధిస్తారో వేచి చూడాల్సిందే.